ఉప్పర కులం పేరును సగర కులం పేరుగా ప్రతిపాదించాలని కూటమి ప్రభుత్వాన్ని నూతనంగా ఎన్నుకోబడిన ఉప్పర కుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు గోపాల్, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్నూలు పట్టణంలోని బీసీ భవనంలో ఉప్పర నగర కుల సంఘం నాయకుల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఇక కర్నూలు జిల్లా నుండి ఉప్పర కుల సంఘం నాయకులు సమావేశంలో నూతనంగా ఉప్పర కుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులుగా గోపాల్, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర, నగర అధ్యక్షులుగా రాజేష్ ఇక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని వారు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఉప్పర సంఘం అధ్యక్షులు గోపాల్, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర వారు మాట్లాడుతూ జిల్లాలో ఉప్పర కులానికి సంబంధించిన కుల బాంధవులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ సమస్యగా భావించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామాలలో ఉప్పర కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తెలుపుతూ స్థానికంగా అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఉప్పర కులస్తులు ఐకమత్యంతో కుల సంఘాన్ని అభివృద్ధికి కృషి చేయాలని వారు తెలిపారు. అలాగే సగర బాంధవులకి ఒక విన్నపం, ఇక నుండి జిల్లాలోనైతేనేమి, గ్రామాల్లోనైతేనేమి, మండలాల్లో అయితేనేమి ప్రతి నియోజకవర్గంలో సంఘాలుగా ఏర్పడి కులాభివృద్ధికి తోడ్పడతామని, అలాగే మరిన్ని మన కర్నూలు జిల్లా నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో మా కుల బాంధవులు ఎక్కువ శాతం ఏ గ్రామంలో ఉన్నా, ఏ నియోజకవర్గంలో ఉన్నా అక్కడ మా యొక్క భగీరథ మహర్షి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి మేము ఖచ్చితంగా మాకు ఇచ్చిన ఈ 2 ఏళ్ల అవకాశంలో ప్రతి నియోజకవర్గంలో విగ్రహాన్ని నిలబెట్టడానికి సాయశక్తుల కృషి చేసి ఈ పనిని 2 ఏళ్లలో పూర్తి చేసి చూపిస్తామని మీ సగర బాంధవులందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి గ్రామంలో ఉండే సగర్లందరికీ మా యొక్క విన్నపం, మీరు మాకు సహకరిస్తే మన కులాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి అన్ని వేళలా మేము అందుబాటులో ఉంటామని తెలుపుతున్నాం. అలాగే రాజకీయంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మేము అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళి కులాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము అన్ని విధాలా మీ వెనక ఉంటామని మరీ తెలియజేసుకుంటున్నాం. అలాగే సగర సోదరులకి, నా ఉప్పర బాంధవులకు ఒక ముఖ్య గమనిక, మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఏ ఒక్క సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మేము మీకు అందుబాటులో ఉండి మీ యొక్క సేవలు చేయడానికి మేము ఎల్లవేళలా మీ వెంట ఉంటాము. అలాగే మా కులాన్ని రాజకీయంగా ముందుకు తీసుకుపోవడానికి గ్రామాల్లో అయితేనేమి, మండలాల్లో అయితేనేమి, నియోజకవర్గంలో అయితే మా కులానికి రాజకీయంగా కొన్ని పదవులు విషయంలో ఎన్నోసార్లు కొట్లాట జరిగినాయి. సగర్లు అందరూ ఐక్యతంగా పోరాడినారు, దాని వాళ్ళు క్షమాపణలు తెలియజేసినారు. మేము ఇప్పుడు కర్నూలు జిల్లా ఎన్నికైన తర్వాత మా నాయకులు, రాజకీయ నాయకులకి తెలియజేసి సీఎం గారికి వరకు పోయి ఉప్పర్ అనేది తీసి సగర అనే పేరుని పెడతాము, సగర్ అనేది రావాలా, ఉప్పర్ అనేది తీసి సగర పెడుతున్నాము. దీనికి అందరూ మన సగర కులస్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. దీనికి ముందు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా సగర్లందరూ దీనికి ఈ ఉప్పర్ అనేది పోయి సగర్ అనేది పెట్టుకునే బాగుంటుందని. ఎందుకంటే తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా సగరే ఉంది. ఉప్పర్ అనేది మన ఓన్లీ ఏపీ రాష్ట్రంలో ఒకటే ఉంది కనుక ఏపీ రాష్ట్రంలో ఉప్పర్ అనేది తీసి సగరాన్ని పెట్టాలని కోరుకుంటున్నాను. దీనికి ఇప్పుడు ఈ భవనానికి సహకరించిన నాగేశ్వరరావు గారికి, మినిస్టర్ భరత్ గారికి, మళ్ళీ మా కులాసులకి భవనము నూతన భవనానికి కూడా సహకరిస్తానన్నాడు టీజీ భరత్ గారికి, ఆయన కూడా మా నూతన వర్గం తరపు నుంచి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో సగర కులాసులకి ప్రతి ఒక్కరికి మంచి సేవ చేస్తాము. అలాగే భగీరథ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాము. దానికి నాయకుల దగ్గర పోరాడి ఎంతవరకు వీలైతే 2